గోల్కొండ కిల్లాపై అంగరంగ వైభవంగా ఆషాఢ జాతర కొనసాగుతోంది. భక్తులతో గోల్కొండ కిల్లా కలకలలాడుతోంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. తొలి ఏకాదశి కావడంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశిష్ట పూజలు చేస్తున్నారు. కిల్లాలోనే బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారికి ఆటపోతుల కోడిపుంజులు సమర్పిస్తున్నారు. సాయంత్రం పాత బస్తీ నుండి అట్టహాసంగా ఘటాల ఊరేగింపు జరగనుంది. ఊరేగింపుకు భారీగా భక్తజనం తరలిరానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, గోల్కొండ కిల్లా పైన అయితే ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక ఆషాఢ మాసం ప్రారంభమైనది మొదలు ప్రతి గురు ఆదివారాల్లో కూడా అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి 4వ పూజ జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి కూడా ఉండడంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించి అయితే భక్తులు బోనాలు సమర్పిస్తా ఉన్నారు. మనం చూడవచ్చు ఇక్కడే అంటే కిల్లాలోనే ఆ భక్తులు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా బోనాలు తయారు చేసి ఇక్కడే అమ్మవారికి బోనాలను సమర్పిస్తా ఉన్నారు. మనము ఆ విజువల్స్ ని కూడా చూస్తా ఉన్నాము. ఈ బోనాలు ఇక్కడే తయారు చేస్తూ కూడా భక్తులంతా అమ్మవారికి ఆ బోనాల సమర్పణ అనేది చేస్తా ఉన్నారు. అయితే భారీగా భక్తులు రానున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారీగా భక్తజన సందోహం తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇక్కడ బోనాల తయారీ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి పూజారి గారు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయ్యవారు చెప్పండి, ఎలా చేస్తారు ఈ బోనాల సమర్పణ, ఎలా జరుగుతుంది అమ్మవారి వేడుక? బోనాల రంగరంగ వైభోగం ఉంది. ఎలా చేస్తారు అయ్యగారు బోనము? బోనం అంటే ఒక పవిత్రమైంది. బోనం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో బోనం అంటేనే ఒక పవిత్రమైంది. బోనం అంటే ఏంది? అమ్మవారికి అంటే చీరలు రైకలు మనం ఎట్లా అమ్మగారింటికి పోతామో ఆమె కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మగారింటికి వచ్చిందన్నమాట. అమ్మగారింటికి వచ్చి బోనం నైవేద్యం అంటే బోనం అనగేందంటే పసుపు కుంకుమ అమ్మవారు కావలసింది. పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆమెకు పెరుగన్నమ్మతోటి కూరగాయలతోటి ఎచ్చకూర పచ్చకూర వండి మనం ఏ విధంగా అయితే మనము మదమాంసం కానీ కోడి ఏది దోసిన వాళ్ళది ఈ బోనం అనేది మనం ఆడపడుసు, మన ఇంటి ఆడపడుసు అన్నమాట. బోనం అమ్మవారి దగ్గరికి మనము గ్రామాలకు వచ్చి చేసుకుంటాం. తొలి బోనం అన్నమాట ఇది. మన గ్రామంలో తర్వాత తొలి బోనం ఇది అమ్మవారికి ఇచ్చేది. మనం ఈ తొలి బోనం ఇస్తాము కాబట్టి ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి ఈ ఆషాఢం ఉంటుంది కాబట్టి ఎంతో వైభోగంగా ఆడపడుచులకి బోనాల పండుగ అంటేనే చాలా ఉత్సోగంగా ఎంతో గోల్కొండ జగదాంబకి ఎంతో భక్తురాలు కాబట్టి మంచి కులదేవత కాబట్టి మన దేవత ఆమె, మన అమ్మ. మన ఉన్నప్పుడు మనకేమవుతుంది చెప్పు? ఏమి కాదు. చూడొచ్చు ఉదయం నుంచే కూడా భక్తులంతా ఇక్కడికి వచ్చి ఇక్కడే బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇక ఈరోజు పెద్ద ఎత్తున సాయంత్రం పూట ఘటాల ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. పాత బస్తీ నుండి కూడా ఊరేగింపుగా ఘటాలను తీసుకువస్తూ ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. పాత బస్తీ, లంగర్ హౌస్, ఇటు మల్లేపల్లి, షేక్పేట నుండి కూడా తదితర ప్రాంతాల నుంచి ఘటాల ఊరేగింపు అనేది జరుగుతుంది. విజువల్స్ లో చూస్తా ఉన్నాము. ఇక్కడే అమ్మవారికి బోనాలు సమర్పించ
సమర్పించిన తర్వాత అమ్మవారికి యాటపోతులు కోడి పుంజుల సమర్పణ కూడా చేసిన తర్వాత ఇక్కడే వంటలు వండుకొని కూడా చాలా మంది ఇక్కడ వనభోజనాలు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా భక్తజన సందోహంతో గోల్కొండ కిల్లా అంతా సందడిగా మారింది. ఇక్కడ అంటే కిల్లా ఎంట్రన్స్ నుండి ఇక్కడికి రాగానే ముందుగా యాప చెట్టు దగ్గర పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గర అమ్మవారిని పూజించుకొని ఇంకా బోనం ఎత్తుకొని దాదాపు అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడానికి 400 మెట్లు ఉంటాయి. ఆ మెట్లన్నింటినీ కూడా పూజించుకుంటూ బోనం ఎత్తుకొని అమ్మవారికి ఆ బోనాన్ని సమర్పించడానికి భక్తజన సందోహం అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో మహిళలు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి సుందర మనోహరంగా బోనాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మహిళ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బోనాల పండుగ ఎలా చేసుకుంటారు మీరు? చార్మినార్కి వెళ్ళి వచ్చినాము. మా గురువు దగ్గర చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. చాలా ప్రతి సంవత్సరం చేస్తారా బోనాల పండుగ? ఈసారి ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా బాగుంది. ఓకే, ఎప్పుడు వచ్చారు? ఉదయాన్నే ఇంతకు ముందుకే వచ్చినాము. మా గురువు పొద్దున్న వచ్చి మేము ఇంతకు ముందుకు వచ్చినాం. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారు కదా, ఎలా చేస్తారు అమ్మవారికి బోనాన్ని? మంచిగా చేస్తాం. చూడొచ్చు, అంటే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నట్లుగా మనకు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని సదుపాయాలను అధికారులు చేశారు. ఎప్పటికప్పుడు కూడా మైకులో అనౌన్స్మెంట్స్ ఇస్తూ అంటే భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈ బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి కాబట్టి ఆ జగదాంబిక అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి భక్తులు భారీ ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం మొత్తం కూడా 9 వారాల పాటు ఈ అమ్మవారికి బోనాల సమర్పణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది గర్ల్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, అంటే డప్పుల సప్పులు వాయిద్యాల నడుమ అమ్మవారికి ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య అయితే బోనాల సమర్పణ జరుగుతుంది. డప్పుల సప్పులతో గోల్కొండ కిల్లా అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. కిల్లా మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే ఈ బోనాల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రజిత.